హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో బిస్కెట్లు ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగో చూసేద్దాం. సో ఈ బిస్కెట్ల కోసం నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వ అలాగే ఇందులోకి జీడిపప్పులను తీసుకుంటున్నాను. ఒక బౌల్లో ఒక 10 to 15 వరకు జీడిపప్పులు తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఈ బిస్కెట్లు మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఈ జీడిపప్పు పొడిని దీన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వచ్చిందంటే ఇది బాగా ఫ్రై అవుతున్నట్టు. సో కొంచెం సేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సేమ్ ఇదే ప్యాన్లో 1 కప్ వరకు పాలు అయితే పోసుకుందాం. పాలు మనకి బాగా హీట్ అవ్వాలి, కొంచెం మరగాలి. సో పాలు అయితే ఫస్ట్ కాగేంత వరకు వెయిట్ చేసుకోవాలి. బిస్కెట్లు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఏమీ ఇంట్లో లేను అప్పుడు తినడానికి మనం ఇవి చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారు కదా, పాలు అయితే పొంగిపోయాయి. కొంచెం సేపు మరగనిచ్చేసిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో బొంబాయి రవ్వ అలాగే జీడిపప్పు పొడిని దాన్ని అయితే ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలైతే ఫస్ట్ కొంచెం సేపు మరగనిస్తున్నాను. మరగనిచ్చిన తర్వాత ఈ బొంబాయి రవ్వని ఇందులోకి వేసేసుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, పాలంతా మనకి రవ్వ పీల్చేసుకుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి వేసి సో కొంచెం ఒక అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత మనం దీనంతా కూడా బాగా నీట్గా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని మనమైతే ఇప్పుడు బిస్కెట్లు అనేవి రెడీ చేసేసుకోవాలి. దానికోసం ఒక స్టూల్ లాంటిది తీసుకొని మనం ఏదైతే రెడీగా పెట్టుకున్నామో దాన్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ దీనికోసం కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను చేతికి. సో చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం కలుపుకున్న దాన్ని మనం ఇలా ఒక ఉండలాగా తీసుకొని సో దీన్ని మెత్తగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి బిస్కెట్లు ఎంత మందంలో కావాలో అంత మందంగా ప్రెస్ చేసుకోవాలి. మీ చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు చపాతీ కర్రనైనా యూస్ చేసుకొని చపాతీలాగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేత్తో చేసేస్తున్నాను. ఇలా మనకి చేతికి అంటకుండా కొంచెం పైన నెయ్యి అనేది రాసేసుకుంటే మనకి చేతికి అయితే అంటకుండా ఉంటుంది. ఇలా నెయ్యి అనేది చేతికి బాగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత చూసారు కదా, దీన్ని మనం ఇలా మెత్తగా రెడీ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఏ సైజులో ప్రెస్ చేసుకోండి, సైజుని బట్టి మీరు ఇలా ప్రెస్ చేసుకోండి, లేదు అంటే చపాతీ కర్రని యూస్ చేయండి. సో నాకైతే ఇలా బిస్కెట్ అనేది ఈ మందంలో తీసుకుంటున్నాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. వీటిని అయితే ప్లేట్లో పెట్టేసుకుంటాం. సో ఇలాగే మనం మొత్తం పిండితో బిస్కెట్లు అనేవి రెడీ చేసేసుకోవాలి. సో ఈ రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో 1 కప్ వరకు షుగర్ అలాగే 1 కప్ వరకు నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడైతే పంచదార పాకాన్ని రెడీ చేసుకో. సో ఇక్కడ మనం వేసిన పంచదార అయితే కరగాలి. కరిగిన తర్వాత మనకి సన్నటి తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. సో ఇలా వేసుకొని దీనంతా కూడా కలిపేసుకొని బాగా మరగనిస్తే కొంచెం సేపటికి మనకి తీగ పాకం అనేది రెడీ అయిపోతుంది. సో అలా తీగ పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక స్టవ్ తీసుకొని ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే రెడీ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే బిస్కెట్లు ముందుగా రెడీ చేసేసుకొని పెట్టుకున్నామో వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోండి. ఆయిల్లో మనకి 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలాగ మనకి వేసేసుకుంటే ఒక్కొక్కటి 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలాగా చూసారు కదా, మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బిస్కెట్లు అనేవి చాలా బాగుంటాయి. సో ఇలా మనకి కుక్ అయిపోయిన తర్వాత వీటిని అయితే షుగర్ సిరప్లోకి వేసేసుకుంటే మనకి బిస్కెట్లు అనేవి బొంబాయి రవ్వతో రెడీ అయిపోతాయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఒక బిస్కెట్ అనేది నాకు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని అయితే ఆయిల్ అంతా వాడ్చుకొని తీసేసుకుంటున్నాను. తీసేసి
ఇలా మన షుగర్ సిరప్లో వేసేసి ఒక స్పూన్ లాంటి దాంతో మనం దీంట్లోకి కొంచెం ప్రెస్ చేసి 2 సైడ్స్ కూడా అలా చేసుకుంటే మనకి ఆల్రెడీ షుగర్ సిరప్ ఆరి ఉంది కాబట్టి ఇది వేడిగా వేస్తే మనకి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా అయితే రెడీ అయిపోయినాయి బిస్కెట్లు అనేవి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి బొంబాయి రవ్వ బిస్కెట్లు. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ